నాకు అర్థమైందండి, సీరియస్ గానే మీరు బోల్డ్ జోకులు వేద్దామని డిసైడ్ అయ్యారని. అన్ని జోకులే వేశారు స్టేజ్ పైన. ఓకే, బలగం జయరాం గారు వచ్చారని ఇప్పుడే తెలిసింది. వారిని కూడా వేదిక పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ జయరాం గారి మాటలు విన్నాక మనం డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం మైక్. సార్ రండి సార్, జస్ట్ అలా పలకరించాలి కదా, రండి ప్లీజ్. నమస్తే అండి అందరికి. నమస్తే. ఈ కొద్దిగా ఆయాసం కూడా తగ్గనీరా? అంతే అంటారా? అంతే కొద్దిగా. సరే ఓకే, మీకు టైం. ఓకే, భరత్ గారు, ద డైరెక్టర్ భరత్ దర్శన్ గారి మాటలు ఇప్పుడు విందాము. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఐ వాంటెడ్ టు థ్యాంక్ మహేశ్వర్ రెడ్డి సార్, కుషేందర్ రమేష్ రెడ్డి సార్ అండ్ ఐశ్వర్య మ్యామ్, తిరువీర్ అన్న అండ్ అందరికీ థ్యాంక్స్ అండి. సో యూనో ట్రైలర్ ఇంకా అదిరిపోద్దండి. సో విల్ టాక్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్. థ్యాంక్ యూ. మీరు ఏం చెప్పకపోయినా పర్లేదు కానీ ఆ షాకింగ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? షాకింగ్ ఎలిమెంట్ ఎట్లా వచ్చిందంటే యాక్చువల్లీ అంత పెద్ద స్టోరీ ఉందా? వాళ్ళ ఆవిడ యాక్చువల్లీ ఏమైందనంటే మై వైఫ్ షీఈ్ అన్ ఐటీ ఎంప్లాయీ. సో ఏమైందనంటే తనకి షీ గాట్ సమ్ బ్యాక్ నర్వ్ పెయిన్. సో ఫిజియోథెరపీకి తీసుకెళ్ళినప్పుడు నేను తను టచ్ చేసిన అనమాట. సో ఐ గాట్ షాక్. సో తను చెప్పింది, వై కాంట్ యూ మేక్ దిస్ ఆన్ దిస్ పర్టికులర్ లైన్ అంటే హీరోకి ఒక గోల్ పెట్టేసినాం, హీరోయిన్కి ఒక గోల్ పెట్టేసినాం. సో ఇట్ కంప్లీటెడ్ ద స్టోరీ. అయితే మూల కథ మీ ఆవిడది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. వారికి కూడా థ్యాంక్స్. తిరుమల గారు థ్యాంక్ యూ. లిక్షిత థ్యాంక్ యూ. మ్యామ్ థ్యాంక్ యూ. సార్ ఇలా చెప్పేటట్టయితే వాట్సాప్ లో కూడా పెట్టచ్చు సార్, కెమెరా వైపు తిరిగి చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. హలో అందరికీ, నేను మీ లిక్షితాని. సో ఓ సుకుమారి మూవీలో నేను యాక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్ గారికి అండ్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అందులో నా క్యారెక్టర్ కూడా మీకు నచ్చుతుంది అండ్ ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. అండ్ ఈ టీంతో వర్క్ చేసినప్పుడు నేను ఒక హెవెన్లో ఉన్నట్టే అనిపించింది. అండ్ నువ్వు ఆల్రెడీ ఏంజెల్లా ఉన్నావు లిక్షిత. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ సార్ నాకు ప్రతి సీన్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఎంత అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ. అసలు ఈ మధ్య పిల్లలు స్పీచ్లు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ దగ్గర నుంచి. అండ్ సార్ మీరు ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా ఇప్పుడు మీరే. ఎస్, ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు చెప్పానండి, మా టీం అందరికీ కృతజ్ఞతలు. మా టీం మంచి సినిమా తీసినారు, చూసి ఆశీర్వదించమని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా, జయరామ్ గారు కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యారని ఎక్స్పెక్ట్ చేస్తూ. నేను రిలాక్స్ అయిపోయినా మీరు వదలరు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం. బలగంలో నేను ఒక ఎమోషన్ చేయటం చూశారు. ఈ సినిమాలో లిటిల్ బిట్ కామెడీ ట్రై చేశాను, వర్కౌట్ అయిద్దో లేదో తెలియదు. సో ఓ చిన్న చేంజ్ కావాలని అడిగితే డైరెక్టర్ గారు ప్రత్యేకంగా మీరు ఈ క్యారెక్టర్ బాగుంటారండి, కామెడీగా చూద్దాం అని చెప్పి నాకు ఇచ్చారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ తిరువీర్ గారు కానీ, ఐశ్వర్య మేడం కానీ, ఐశ్వర్య రాజేష్ గారు కానీ అందరూ సపోర్ట్ చేశారు. మళ్ళీ గంగారాజ్ గారి నా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. నేను అనుకోలేదండి, నేను చిన్న లిటిల్గా కామెడీ, అది రేపు మీరు అది కామెడీ అంటారో ఇంకేదంటారో తర్వాత విషయం. బట్ నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అందరికీ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ, ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు. మేడానికి కూడా అండి థ్యాంక్స్. సారీ ఇబ్బంది పెట్టుంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వస్తున్నాం మీ దగ్గరకే. ఇప్పుడు మైక్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, ఏమైనా షాక్ కొడుతుందా ఎందుకు అని.
ఎస్ ఐశ్వర్య రాజేష్ గారు.